హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన దురంధర్ పార్ట్ 2 మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే 2000వ సంవత్సరం జనవరిలో స్టోరీ మొదలవుతుంది. జస్కీరత్ తన స్నేహితుడైన పిందాతో కలిసి అలహాబాద్లోని ఆతిఫ్ బాయ్ ఇంటికి వెళ్తాడు. పిందా ఆతిఫ్ బాయ్తో మాట్లాడుతూ, మా నాన్నగారు మీ దగ్గర నుంచి ఈ సరుకుని తీసుకురమ్మన్నాడు అని చెప్పి కొన్ని మాదక ద్రవ్యాల లిస్ట్ని చూపిస్తాడు. అలాగే కొన్ని తుపాకుల్ని కూడా మా నాన్నగారు తీసుకురమ్మన్నారని చెప్పి పిందా ఆతిఫ్ బాయ్కి లిస్ట్ ఇస్తాడు. సరే, డబ్బులు కట్టి మీకు కావాల్సిన సరుకు తీసుకెళ్ళు, ఈసారి మీ నాన్న కాకుండా నా దగ్గరికి నువ్వు వచ్చావంటే పని జరగదు అని ఆతిఫ్ బాయ్ కాస్త అనుమానించి మాట్లాడతాడు. ఇక అక్కడి నుంచి వారిద్దరూ ఎమ్మెల్యే సుఖ్వీందర్ సింగ్ ఇంటి దగ్గరికి వెళ్తారు. ఈ ఎమ్మెల్యే సుఖ్వీందర్ సింగ్ ఒకప్పుడు ఒక గ్యాంగ్స్టర్ అనమాట. పిందా జస్కీరత్తో మాట్లాడుతూ, ఇది తప్ప ఇంకో మార్గమే లేదా, నిన్ను మిలిటరీ డ్రెస్లో చూడాలని ఉందిరా అని అంటాడు. అప్పుడు జస్కీరత్, ఈ జన్మలో నాకు కుటుంబ బాధ్యతే ముఖ్యం, వచ్చే జన్మంటూ ఉంటే నా ప్రాణాన్ని దేశానికి అంకితం చేస్తానని చెప్పి పిందాని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక జస్కీరత్ తుపాకుల్ని తీసుకుని సుఖ్వీందర్ ఇంట్లోకి వెళ్ళి అక్కడున్న ప్రతి ఒక్క మగాన్ని దారుణంగా చంపేస్తాడు. నా చెల్లెలు ఎక్కడుంది అని అడుగుతూ ఎమ్మెల్యే సుఖ్వీందర్ సింగ్తో సహా ప్రతి ఒక్క మగాన్ని చాలా కిరాతకంగా చంపేస్తాడు. తన చెల్లెలు ఎక్కడుందో చెప్పకపోతే తనని కూడా చంపేస్తాడేమో అని భయపడి నీ చెల్లెలు పంప్ హౌస్లో ఉంది అని టిట్టు నిజం చెప్పేస్తాడు. అయినా సరే జస్కీరత్ టిట్టుని కూడా చంపేసి పంప్ హౌస్లో ఉన్న తన చెల్లి దగ్గరికి వెళ్తాడు. అక్కడ తన చెల్లెలు గాయాలతో బంధించబడి ఉంటుంది. కట్ చేస్తే కోర్టులో సీన్ ఓపెన్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే జస్కీరత్ అమ్మ పేరు ప్రభనీత్ కౌర్, నాన్న పేరు అర్జున్ సింగ్. ఇతను ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. జస్కీరత్కి 2 చెల్లెళ్ళు. పెద్ద చెల్లెల పేరు హర్లిన్, చిన్న చెల్లెల పేరు జస్లిన్. ఒక ల్యాండ్ విషయంలో సుఖ్వీందర్ సింగ్ తన మనుషులతో అర్జున్ సింగ్పై దాడి చేసి ఆయన్ని ఒక చెట్టుకు ఉరితీసి చంపేస్తాడు. అలాగే ఆ రౌడీలందరూ హర్లిన్ మీద గ్యాంగ్ రేప్ చేసి తనని కూడా దారుణంగా చంపేస్తారు. ఆ తర్వాత వాళ్ళు జస్లిన్ని లాక్కెళ్ళి తమ పంప్ హౌస్లో బంధిస్తారు. ఇదంతా జరుగుతున్న సమయంలో రామ్గర్ కంటోన్మెంట్లో జస్కీరత్ సైనిక శిక్షణ తీసుకుంటుంటాడు. ప్రస్తుతం జస్కీరత్ వయసు 21 సంవత్సరాలు. విషయం తెలుసుకున్న జస్కీరత్ పిందా సహాయంతో ఆతిఫ్ బాయ్ దగ్గర నుంచి గన్స్ తీసుకుని సుఖ్వీందర్ సింగ్ కుటుంబంలోని మగాళ్ళందరినీ చంపేస్తాడు. తీరా చూస్తే ఎమ్మెల్యే సుఖ్వీందర్ సింగ్ కుటుంబంలోని 12 మందిని చంపినందుకు గాను కోర్టు జస్కీరత్కి ఉరిశిక్ష విధిస్తుంది. ఒక సైనికుడిగా చనిపోయినా బాగుండేది, కనీసం మా అమ్మకి నష్టపరిహారమైనా వచ్చుండేదని జస్కీరత్ తన తరపు లాయర్తో మాట్లాడుతూ బాధపడతాడు. తర్వాత తను జస్లిన్తో మాట్లాడుతూ, ఏదేమైనా నువ్వు మాత్రం నీ చదువు పూర్తి చేయాలని చెప్తాడు. మా చెల్లిని అమ్మని జాగ్రత్తగా చూసుకోమని జస్కీరత్ పిందాకి జాగ్రత్త చెప్తాడు. ఇక చివరిసారిగా జస్కీరత్ తన అమ్మతో కూడా మాట్లాడి తన కుటుంబానికి వీడ్కోలు పలికి బాధతో జైలుకి వెళ్తాడు. కట్ చేస్తే 2002లో స్టోరీ ఓపెన్ అవుతుంది. జస్కీరత్ని చండీగఢ్ బ్యురైల్ జైలు నుంచి సబ్ సెంట్రల్ జైలుకి పోలీసులు వ్యాన్లో తీసుకెళ్తుంటారు. అప్పుడు కొంతమంది దుండగులు పోలీసులపై దాడి చేసి జస్కీరత్ని తమ కారులో ఎక్కించుకొని తీసుకెళ్లిపోతారు. తీరా చూస్తే జస్కీరత్తో ఒక డీల్ మాట్లాడేందుకు అజయ్ సన్యాల్ అండ్ సుశాంత్ బన్సాల్ సీక్రెట్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు. సుశాంత్ మాట్లాడుతూ, మేము నిన్ను ఉరిశిక్ష నుంచి తప్పిస్తాం, మీ అమ్మని చెల్లిని భారత ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుంది, దానికి బదులు మేము చెప్పిన పని నువ్వు చేయాలని అంటాడు. మా గ్రాండ్ ఫాదర్ సైన్యంలోనే పనిచేశారు, మా నాన్నగారు కూడా సైన్యంలోనే పనిచేశారు, అలాగే నేను కూడా సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని అనుకున్నా, కానీ ఈ దేశం వల్లనే మా కుటుంబం ఇలా చిన్నాభిన్నమైంది. నేను అలసిపోయాను సార్, నాకు మీకోసం పనిచేసే శక్తి లేదు అని జస్కీరత్ అంటాడు. అప్పుడు అజయ్ సన్యాల్ మాట్లాడుతూ, మనం మగాళ్ళం జస్కీరత్, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు పోరాడడమే మన కర్తవ్యం. మన కలల కోసం, హక్కుల కోసం, మన కుటుంబం కోసం పోరాడుతూనే ఉండాలి. అవమానకరంగా చనిపోవడం కంటే దేశ క్షేమం కోసం పోరాడి చనిపోవడం మంచిది. నీ లోపలున్న ఇంధనాన్ని నేను మాత్రమే రగిలించగలను. గాయపడ్డ సింహం ఇంకా క్రూరంగా మారిద్దే తప్ప చావుకి భయపడదని అంటాడు. ఆ మాటలు విన్న తర్వాత వాళ్ళు చెప్పిన పని చేసేందుకు జస్కీరత్ ఒప్పుకుంటాడు. కట్ చేస్తే కథ 2 సంవత్సరాలు ముందుకి జరిగి 2004లో ఓపెన్ అవుతుంది. సుశాంత్ బన్సల్ జస్కీరత్తో మాట్లాడుతూ, పోలీస్ కస్టడీ నుంచి నిన్ను దుండగులు కిడ్నాప్ చేసినందుకు గాను భారత ప్రభుత్వం మీ అమ్మగారికి ప్రతి నెల 30,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో నష్టపరిహారం వేస్తుంది. ఈ నష్టపరిహారం 36 సంవత్సరాల పాటు కొనసాగిద్దని అంటాడు. ఇక తనని పాకిస్తాన్కి పంపిస్తూ, కరాచీలో మీ హ్యాండ్లర్స్ అందరిపైన ఒక కోఆర్డినేటర్ ఉంటారు, అతని దగ్గర అందరి హ్యాండ్లర్స్ అండ్ అసెట్స్కి సంబంధించిన సమాచారం ఉంటుంది, కానీ నువ్వెప్పుడూ అతన్ని కలిసే అవకాశం మాత్రం ఉండదు. బట్ నీకేదైనా ప్రాణాపాయం కలిగితే అతను నిన్ను చూసుకుంటాడని అజయ్ సన్యాల్ జస్కీరత్తో అంటాడు. ఇక తను జస్కీరత్ పేరుని హంజాగా మార్చి పాకిస్తాన్ సిటిజన్ పాస్పోర్ట్ని చేతికందిస్తాడు. ఇక జస్కీరత్ తన మిషన్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళడం, అక్కడి నుంచి పాకిస్తాన్లో అడుగుపెట్టి రెహమాన్ డెకాయిట్ గ్యాంగ్లో చేరడం జరుగుతాయి. ఇప్పుడు ఈ స్టోరీ మొత్తాన్ని జస్కీరత్ ఆలం బాయ్కి చెప్పి, ఇంతకీ నీ స్టోరీ ఏంటి బాయ్ అని అడుగుతాడు. నా మనసు భారంగా అనిపించినప్పుడు నా స్టోరీ నీకు చెప్తా అని ఆలం బాయ్ అంటాడు. ఈ ఆలం బాయ్ కూడా ఇండియన్ ఏజెంటే అన్నమాట. ఇక ఇప్పటి నుంచి మనం జస్కీరత్ని హంజా అని పిలుద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసి ఆగస్టు 11, 2009 సంవత్సరం. రెహమాన్ చనిపోవడంతో అందరూ చాలా బాధలో మునిగిపోయి ఉంటారు. మరోపక్క అర్షద్ పప్పు తన మనుషులతో కలిసి సంబరాలు చేసుకుంటూ, ఇక నన్నెవడూ ఆపలేడు, ఇక్కడి నుంచి ఈ లారీ టౌన్కి నేనే రాజునని ఆనందపడుతుంటాడు.
ఇక్బాల్ బాయ్ ఎస్పీ అస్లాంతో మాట్లాడుతూ, నువ్వు రెహమాన్ని ఎందుకు చంపేశావు? సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదట నా అనుమతి లేకుండా ఎలాంటి తిక్క పనులు చేయకు అని వార్నింగ్ ఇస్తాడు. రెహమాన్ని చంపిన ఎస్పీ అస్లాంపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఉజైర్ కోపంతో రగిలిపోతుంటాడు. రెహమాన్ని చంపిన ప్లాన్లో ఎస్పీ అస్లాం ఒక పావు మాత్రమే. అసలు అస్లాంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలుసా అని హంజా రిజ్వాన్ని ఉజైర్కి పరిచయం చేస్తాడు. ఈ రిజ్వాన్ అర్షద్ పప్పు దగ్గర పనిచేస్తుంటాడు. అలాగే ఇతను ఒక ఇండియన్ ఏజెంట్ కూడా. రెహమాన్ని చంపేందుకు ప్లాన్ వేసింది, రెహమాన్ గురించి అస్లాంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా అర్షద్ పప్పునే అని చెప్పి రిజ్వాన్ ఉజైర్ గ్యాంగ్లో చేరిపోతాడు. ఇక ఉజైర్ గ్యాంగ్కి అర్షద్ పప్పు గ్యాంగ్కి మధ్య గ్యాంగ్ వార్స్ మొదలవుతాయి. మరోపక్క అర్షద్ పప్పుని చంపేందుకు అస్లాం కూడా తన టాస్క్ ఫోర్స్తో అర్షద్ పప్పు గ్యాంగ్పై దాడి చేస్తుంటాడు. ఉజైర్ గ్యాంగ్ బాంబులతో దాడి చేస్తూ అర్షద్ యొక్క షాప్స్ అన్నింటినీ తగలబెట్టేస్తారు. అర్షద్ ప్రాణభయంతో జమీల్కి ఫోన్ చేసి తనని ఎలాగైనా కరాచీ నుంచి సేఫ్గా బయటపడేయమని అడుగుతాడు. ప్రస్తుత సిచ్యువేషన్లో నువ్వు కరాచీని దాటడం కష్టం, కాబట్టి ప్రస్తుతం నువ్వు మీర్జా ఖాన్లోని నా పాల ఫ్యాక్టరీలో దాక్కుని ఉండు అని జమీల్ అంటాడు. తన మాటల్ని నమ్మి అర్షద్ మీర్జా ఖాన్లోని జమీల్ పాల ఫ్యాక్టరీకి వెళ్తాడు. తీరా చూస్తే అక్కడ ఉజైర్ తన గ్యాంగ్తో రెడీగా ఉంటాడు. వాళ్ళు అర్షద్పై దాడి చేసి వాడిని లారీ నడిబొడ్డుకు తీసుకొచ్చి జనాలందరూ చూస్తుండగానే ఉజైర్ వాడి తల నరికి ఫుట్బాల్ ఆడతాడు. అది చూసి జనాలందరూ భయంతో వణికిపోతారు. ఈ న్యూస్ ఒక్కసారిగా పాక్ మీడియాలో వైరల్ అవుద్ది. జనాలు కూడా అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉంటారు. సో మీడియా దృష్టి అలాగే జనాల దృష్టి మళ్లించేందుకు అస్లాం ఒక ప్లాన్ వేస్తాడు. గుల్షన్ ఇక్బాల్ మెడికల్ కోచింగ్ సెంటర్ నుంచి ఓ 4 బలోచ్ కుర్రాలని తీసుకెళ్లి వాళ్ళని బలోచ్ టెర్రరిస్టులుగా ముద్ర వేసి ఎన్కౌంటర్ చేసేస్తా. దాంతో మీడియా అండ్ జనాల దృష్టి మారవచ్చు అని అస్లాం జర్వారీ సాబ్తో అంటాడు. ఈ జర్వారీ సాబ్ పీఏపీ పార్టీ యొక్క అధ్యక్షుడు. రెహమాన్ డెకాయిడ్ చనిపోయాడు, అర్షద్ పప్పు కూడా చనిపోయాడు. దాంతో లారీ తన పట్టు కోల్పోయిందని పొరబడి జర్వారీ సాబ్ పీపుల్స్ అమన్ కమిటీతో తెగదెంపులు చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. ఈ పీపుల్స్ అమన్ కమిటీ రెహమాన్కి చెందిన రాజకీయ పార్టీ అన్నమాట. ప్రస్తుత పరిస్థితుల్లో ఉజైర్ని కూడా చంపితే కరాచీలో అల్లకల్లోలం ఏర్పడిద్దని గ్రహించి యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ కింద ఉజైర్ని అరెస్ట్ చేయాలని జర్వారీ సాబ్, జమీల్, అస్లాం మరియు ఇక్బాల్ డిసైడ్ అవుతారు. కట్ చేస్తే హంజా, ఉజైర్, జమీల్ దగ్గర సీన్ ఓపెన్ అవుతాయి. నీ మీద ఏటీఏ వారెంట్ జారీ అయింది, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో అని జమీల్ అంటాడు. కానీ ఉజైర్ కోపంతో ఆ ఎస్పీ అస్లాం గాన్ని చంపేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళనని అంటాడు. అప్పుడు హంజా, అస్లాంని చంపాలంటే ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా, ఈ ఏటీఏ వారెంట్ సద్దుమణిగేంత వరకు నువ్వు దుబాయ్ వెళ్ళు, రెహమాన్ని చంపిన అస్లాం మీద పగ తీర్చుకునేందుకు నువ్వు ప్రాణాలతో ఉండాలి, కాబట్టి నా మాట విని ప్రస్తుతం నువ్వు దుబాయ్కి వెళ్ళు అని హంజా ఉజైర్ని ఒప్పిస్తాడు. ఇక ఉజైర్ ఇరానియన్ పాస్పోర్ట్తో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతాడు. తీరా చూస్తే అక్కడి ఆఫీసర్స్ ఉజైర్ని ఎయిర్పోర్ట్లోనే తమ అదుపులోకి తీసుకుంటారు. ఇక హంజా లారీకి కింగ్ అవుతాడు. మరోపక్క గుల్షన్ ఇక్బాల్ మెడికల్ కోచింగ్ సెంటర్ నుంచి ఓ 4 బలోచ్ కుర్రాలని తీసుకెళ్లి అస్లాం వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేస్తాడు. ఆ 4 కుర్రాలలో బలోచ్ నాయకుడైన శవానీ సాబ్ యొక్క మనవడు కూడా ఉంటాడు. హంజా ఒక పథకం వేసి ఈసారి ఎలక్షన్స్లో పీఏసీ యొక్క మద్దతు పీఏపీకి కాకుండా ముస్లిం మూమెంట్ పార్టీకి ఇవ్వాలని డిసైడ్ అవుతాడు. సో హంజా, జమీల్ మరియు జవేద్ వెళ్ళి ముస్లిం మూమెంట్ పార్టీ ప్రెసిడెంట్ అయిన నవాబ్ షఫీక్ని కలుస్తారు. హంజా నవాబ్తో చర్చలు జరిపి తమ పీఏసీ పార్టీ యొక్క మద్దతుని ముస్లిం మూమెంట్ పార్టీకి తెలుపుతాడు. కట్ చేస్తే ఎలక్షన్ హడావిడి మొదలవుతుంది. ఈ గ్యాప్లో హంజా కరాచీకి లీడర్ అవుతాడు. ఎలక్షన్స్లో ముస్లిం మూమెంట్ పార్టీ విజయం సాధించడంతో నవాబ్ షఫీక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతాడు. ఈలోగా హంజా ఎలీనాలకి ఒక బాబు కూడా పుడతాడు. తాను చేస్తున్న పనుల వల్ల హంజా బడేసాబ్ దృష్టిలో పడతాడు. సో ఇక్బాల్ హంజాని తీసుకుని బడేసాబ్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ బడేసాబ్ అంటే ఎవరో కాదు, బడేసాబ్ అంటే దావుద్ ఇబ్రహీం. 11,000 నకిలీ నోట్లు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్కి పంపేందుకు రెడీగా ఉన్నాయి. నేను ఆతిఫ్తో మాట్లాడాను, నేపాల్లోని యాకూబ్తో ఆతిఫ్ కోఆర్డినేట్ అవుతాడు అని జావేద్ అంటాడు. అవి సరిపోవు, మరో 60,000 కోట్ల నకిలీ నోట్లు ఇండియాకి పంపించు అని బడేసాబ్ అంటాడు. ఆ తర్వాత ఇక్బాల్ హంజాని బడేసాబ్కి పరిచయం చేస్తాడు. పంజాబ్ తిరుగుబాటుకి నువ్వు తోడవ్వాలనుకుంటున్నామని బడేసాబ్ హంజాతో అంటాడు. పంజాబ్ తిరుగుబాటుకి మనం మద్దతు ఇస్తే మన ముస్లిం సోదరులకి ఏం ఉపయోగం ఉంటుందని హంజా అంటాడు. ఇండియాలో జ్వాలలు రగులుతుంటేనే మన జాతి సురక్షితంగా ఉంటుంది, మన వ్యాపారాలు సజావుగా సాగుతాయని ఇక్బాల్ అంటాడు. త్వరలోనే మా వాళ్ళు భారీగా డ్రగ్స్ కొనేందుకు పంజాబ్ నుంచి వస్తున్నారని అమర్జిత్ అంటాడు. అసలు వీళ్ళ ప్లాన్ ఏంటంటే కరాచీలోని చీప్ డ్రగ్స్ని ఇండియాకి తరలించి ఇండియాలో వాటిని ఎక్కువ ధరకి అమ్మేసి అలా వచ్చిన డబ్బుతో అమెరికా, రష్యాల నుంచి భారీగా వెపన్స్ కొనాలనేది వీళ్ళ ప్లాన్. కానీ హంజా మాత్రం నేను డ్రగ్స్ దందా చేయను అని అంటాడు. అప్పుడు బడేసాబ్, బాద్షాగా మారడం కన్నా బాద్షాగా నిలబడడం చాలా కష్టమైన పని, ఈ ప్రపంచంలో మనలాంటి వాళ్ళకి మనకు నచ్చిన దందా చేయగలిగే అదృష్టం ఎప్పుడూ దొరకదని అంటాడు. అలా తప్పనిసరి పరిస్థితుల్లో హంజా డ్రగ్స్ దందాకి ఒప్పుకుంటాడు. కట్ చేస్తే అమర్జిత్ చెప్పినట్టుగా ఓ 3 కుర్రాళ్ళు పంజాబ్ నుంచి పాకిస్తాన్కి వస్తారు. వాళ్ళలో పిందా కూడా ఉండడంతో హంజా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమర్జిత్ ఆ 3 హంజా, జావేద్లకి పరిచయం చేస్తాడు.
ఇక వాళ్ళందరూ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్బాల్ దగ్గరికి వెళ్తారు. అక్కడే జాహిర్ అకుంద్ కూడా ఉంటాడు. 1999లో కాందహార్ ప్లేన్ హైజాక్ చేసిన 5 మంది వ్యక్తుల్లో ఈ జాహిర్ కూడా ఒకడు. ఆ ప్లేన్ హైజాక్ సమయంలో మేం బార్డర్ పక్కనే ఉంటాం, ఏం పీక్కుంటారో పీక్కోండని ఈ జాహిర్ అజయ్ సన్యాల్కి సవాల్ కూడా చేస్తాడు. జాహిర్ డ్రగ్స్ యొక్క శాంపిల్స్ని పిందా ముందు ఉంచడంతో పిందా వాటన్నింటినీ చెక్ చేసి 12 కోట్లకి డీల్ ఫైనల్ చేస్తాడు. ఇండియాలో వాటిని తక్కువలో తక్కువ 150 కోట్లకి అమ్మాలనేది టార్గెట్ అన్నమాట. డీల్ ఫైనల్ అయింది. మరి మాకు పార్టీ లేదా అని పిందా అడగడంతో హంజా తన ఇంట్లో అందరికీ పెద్ద పార్టీ అరేంజ్ చేస్తాడు. పిందా గురించి హంజా ఆలంబాయ్కి చెప్పడంతో అతను నిన్ను గుర్తుపట్టలేదా అని ఆలంబాయ్ అడుగుతాడు. వాడిక్కడికి వచ్చినప్పటి నుంచి మత్తులోనే ఉన్నాడు, నన్ను గుర్తుపట్టుండకపోవచ్చని హంజా అంటాడు. కొంచెం సేపటి తర్వాత వాష్రూమ్ ఎక్కడుందో కాస్త తోడు రండని అడగడంతో హంజా పిందాని వాష్రూమ్కి తీసుకెళ్తాడు. అక్కడ పిందా హంజాతో మాట్లాడుతూ నీకు ఇల్లు గుర్తుకు రావడం లేదా జెస్సీ అని అంటాడు. అంటే పిందా జస్కిరత్ని ఇంతకుముందు జెస్సీ అని పిలుస్తుండేవాడనమాట. పిందా తనని గుర్తుపట్టడంతో అమ్మ ఎలా ఉందని హంజా అంటాడు. అమ్మ బాగానే ఉంది, జెస్లిన్ కూడా బాగానే ఉంది, ఇప్పుడు మాకిద్దరు పిల్లలు. అసలు మీ అమ్మకి నష్టపరిహారం కింద నెల నెల 30,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. నువ్వు ఇండియన్ ఏజెంట్వా అని పిందా గట్టిగా అరుస్తాడు. అప్పటికే పిందా కాస్త మాల్ సేవించి ఉండడంతో తనకి హంజా ఒక డెవిల్ లాగా కనిపిస్తాడు. దాంతో తను గట్టిగా కేకలు వేస్తూ వాష్రూమ్ నుంచి బయటికి వచ్చేందుకు ట్రై చేస్తాడు. పిందా బయటికి వెళ్తే తను ఇండియన్ ఏజెంట్ అన్న విషయం అందరికీ తెలిసిపోద్దని హంజా పిందాని బయటికి వెళ్ళనివ్వకుండా ఆపుతుంటాడు. అలా వాళ్ళ మధ్య జరిగిన చిన్నపాటి పోట్లాటలో పిందా పొరపాటున కాలు జారి బాత్టబ్కి తల తగులుకొని చనిపోతాడు. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే ఒక ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ వీడియోని షేర్ చేయండి. హంజా వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి పార్టీలో మోగిస్తున్న డప్పుల వద్దకు వెళ్ళి బాధతో మందు తాగుతూ డ్యాన్స్ వేస్తాడు. ఆ టైంలో గన్ సౌండ్ వినిపించడంతో అందరూ వాష్రూమ్లోకి వెళ్తారు. తీరా చూస్తే అక్కడ ఆలంబాయ్ గాయాలతో ఉంటాడు. ఆలంబాయ్ ఇండియన్ ఏజెంట్ అని ఎస్పీ హంజాతో అంటాడు. హంజా తన బాధని దిగమింగుకొని ఆలంబాయ్ని షూట్ చేసి చంపేస్తాడు. అసలు విషయం ఏంటంటే పిందా చనిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక హంజా వాష్రూమ్లోనే ఉన్నప్పుడు ఆలంబాయ్ తన దగ్గరకు వస్తాడు. జరిగిన విషయమంతా హంజా ఆలంబాయ్కి చెప్తాడు. అప్పుడు ఆలంబాయ్ తనను తాను గాయపరుచుకుని మనం ఇండియన్ ఏజెంట్స్ అన్న విషయం బయటపడితే వీళ్ళు మనల్ని దారుణంగా చంపేస్తారు. నువ్వు ఇక్కడ పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దేశం కోసం ప్రాణత్యాగం చేసే బాధ్యతని నాకివ్వు. ఎవరు నన్ను గుర్తుంచుకున్నా గుర్తుంచుకోకపోయినా పర్లేదు, నువ్వు మాత్రం నన్ను గుర్తుంచుకో, నాకు అదే చాలు అని పిందాని తాను చంపినట్టుగా ఆలంబాయ్ తన మీద నింద వేసుకుంటాడు. అలా తమ ప్లాన్లో భాగంగా హంజా ఆలంని చంపేస్తాడు. ఒకే రోజు పిందా ఆలంలని కోల్పోవడంతో హంజా చాలా ఏడుస్తాడు. కొంచెం సేపటి తర్వాత ఒమర్ ఎస్పీ అస్లంతో అసలు హంజా కారణం లేకుండా ఎవరినీ చంపడు, నాకు మొదటి నుంచి హంజా ఇండియన్ ఏజెంట్ ఏమో అని అనుమానంగా ఉందని అంటాడు. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? ప్రస్తుతం హంజాకి ప్రభుత్వంలో చాలా పట్టుంది. వాడి ఇంటిని మనం సెర్చ్ చేయలేం, వాడికి వ్యతిరేకంగా వారెంట్ కూడా జారీ చేయలేమని అస్లాం అంటాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న ఈ విషయాన్ని ఎలీనా సీక్రెట్గా వింటది. ఇక తను వెంటనే హంజా యొక్క వస్తువులన్నీ కింద పడేసి క్లూస్ కోసం వెతికిద్ది. అప్పుడు తనకు ఒక బుక్ కనిపిస్తుంది. ఆ బుక్లో హంజా ఎవరినైతే చంపాడో ఇంకా ఎవరెవరిని చంపబోతున్నాడో అందరి పేర్లుంటాయి. నిజానికి ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ లిక్విడ్ని యూజ్ చేస్తే తప్ప ఆ బుక్లో ఉన్న అక్షరాలు కనిపించవు. కానీ ఎలీనా హంజా యొక్క వస్తువుల్ని కింద పడేసినప్పుడు ఆ లిక్విడ్ బాటిల్ పగిలి కొంత లిక్విడ్ బుక్ మీద పడుద్ది. అలా ఆ బుక్లోని అక్షరాలన్నీ ఎలీనాకి కనిపిస్తాయి. కొంచెం సేపటి తర్వాత హంజా ఇంటికి వస్తాడు. ఎలీనా తనకి గన్ గురిపెట్టి నువ్వు ఇండియన్ ఏజెంట్వా? నా దేశాన్ని నాశనం చేయాలనుకునే వ్యక్తిని నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది, నన్నెందుకు ఇలా మోసం చేశావు, నన్ను చంపేసేయి అంటూ బాగా ఏడుస్తుంది. అప్పుడు హంజా మా యుద్ధం మీ దేశంతో కాదు, మీ దేశంలోని తీవ్రవాదుల మీద. నేను ఇప్పటి వరకు చంపిన వ్యక్తులు కావచ్చు, చంపబోయే వ్యక్తులు కావచ్చు, వాళ్ళేం మంచివారు కాదు. వీళ్ళ వల్ల ఎంతోమంది భారతీయులే కాదు పాకిస్తాన్ ప్రజలు కూడా చనిపోయారు. ఇప్పటి వరకు వీళ్ళు ఎంతోమంది బలోచ్లను కూడా పొట్టన పెట్టుకున్నారు. నా పని పూర్తయ్యే వరకు నా గుండెల్లోని జ్వాల ఆగదు. నా పని పూర్తయిన తర్వాత నువ్వు మన కొడుకుని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. నేను నిన్ను ఆపను, వీలైతే నన్ను క్షమించు అని ఎలీనాకి దండం పెడతాడు. అప్పుడు ఎలీనా నువ్వేం చేయాలనుకుంటున్నావో త్వరగా చెయ్యి, ఎస్పీకి నీ మీద డౌట్ వచ్చిందని అంటది. కట్ చేస్తే ఉజైర్ని దుబాయ్ నుంచి కరాచీ జైలుకి తీసుకొస్తారు. హంజా షవానీ షాప్ దగ్గరికి వెళ్ళి మొన్న రెహమాన్ని చంపేశాడు, నిన్న నీ మనవన్ని చంపేశాడు, ఇంకా ఎంతోమంది అమాయక బలోచ్లని వాడు పొట్టన పెట్టుకున్నాడు. ఈరోజు వాడు ఉజైర్ని చంపేందుకు పథకం వేశాడు, రేపు మనల్ని కూడా చంపొచ్చు, కాబట్టి మనమే ఆ ఎస్పీ అస్లాంని చంపేద్దామని అంటాడు. అందుకు షవానీ కూడా అంగీకరిస్తాడు. హంజా షవానీని కలిశాడని ఎస్పీకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఉజైర్తో పాటు హంజాని కూడా చంపేయాలని ఎస్పీ డిసైడ్ అవుతాడు. ఒమర్ని ఉజైర్ దగ్గరికి వెళ్ళమని చెప్పి ఎస్పీ హంజా దగ్గరికి కారులో వస్తుండగా ఒక బలోచ్ ఎస్పీ కార్కి యాక్సిడెంట్ చేస్తాడు. దాంతో ఎస్పీ అస్లాం అక్కడికక్కడే చనిపోతాడు.
మరోవైపు తను చేసిన నేరాలు హత్యలకు గాను ఉజైర్కి 12 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడిద్ది. నువ్వేం దిగులు పడకు, త్వరలోనే నిన్ను జైలు నుంచి విడిపిస్తా అని హంజా ఉజైర్కి మాటిస్తాడు. ఆ తర్వాత హంజా దుబాయ్ వెళ్ళి అజయ్ సన్యాల్ని మీట్ అవుతాడు. ఇప్పటికే 11,000 కోట్ల నకిలీ నోట్లు నేపాల్ నుంచి ఇండియాకి చేరుకున్నాయి. మరో 60,000 కోట్ల నకిలీ నోట్లు నేపాల్లోని యాకూబ్ ద్వారా యూపీలోని ఆతిఫ్ దగ్గరికి రాబోతున్నాయి. వాళ్ళు ఆ డబ్బుని ఎలక్షన్స్లో అలాగే టెర్రరిస్ట్ ఆపరేషన్స్కి ఉపయోగించాలనుకుంటున్నారని హంజా అజయ్కి చెప్తాడు. ఇప్పటికిప్పుడు వాటన్నింటినీ ఆపడం కంటే డిమానిటైజేషన్ చేయడం మేలని అజయ్కి ఆలోచన వస్తుంది. దాంతో ఇండియాలో హడావిడిగా 500, 1000 రూపాయల నోట్లు రద్దు జరుగుతుంది. ఆ న్యూస్ విని జావేద్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఎందుకంటే ఇతనే ఆ 60,000 కోట్ల నకిలీ నోట్లని ఇండియాకి పంపించాల్సింది. ప్రస్తుతం తన దగ్గరున్న ఆ డబ్బంతా వృధా అయిపోవడంతో అతనికి ఏం చేయాలో ఒక్కసారిగా ఏం అర్థం కాదు. ఇండియాలో నోట్ల రద్దు జరగడంతో జావేద్కి అసలు ఏం చేయాలో అర్థం కాక హంజాకి ఫోన్ చేసి సహాయం కోరతాడు. హంజా జావేద్ని కలిసేందుకు తన ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడున్న నకిలీ నోట్లన్నీ పరిశీలిస్తాడు. ఇక హంజా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక జావేద్ని బిల్డింగ్ పై నుంచి కిందకు పడేసి చంపేస్తాడు. ఆ తర్వాత తన ఫ్యాక్టరీలోని నకిలీ నోట్లని మంటల్లో కాల్చేస్తాడు. కట్ చేస్తే అలహాబాద్లో పోలీసులు ఆతిఫ్ని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత 26/11 ముంబై అటాక్స్ ఛార్జిస్ట్ అయిన బుట్టోవితో సహా ప్రతి ఒక్క తీవ్రవాదిని చంపేస్తూ హంజా ఒక్కొక్కరిని ఏరిపారేస్తుంటాడు. అజయ్ సన్యాల్కి వీడియో కాల్ చేసి కాందహార్ ప్లేన్ హైజాక్ సమయంలో తనకి సవాల్ చేసిన జాహిర్ని కూడా హంజా సన్యాల్ కళ్ళ ముందే షూట్ చేసి చంపేస్తాడు. కొంచెం సేపటి తర్వాత ఇక్బాల్ హంజాకి ఫోన్ చేసి మనల్ని బడేసాబ్ కలవాలనుకుంటున్నాడని చెప్తాడు. బడేసాబ్ని చంపేందుకు ఇదే సరైన సమయమని హంజా డిసైడ్ అయ్యి డీమిథైల్ మెర్క్యూరీ అనే పాయిజన్ బయటకు తీస్తాడు. ఈ పాయిజన్ చర్మం ద్వారా బాడీలోకి వెళ్ళి కిడ్నీస్, లంగ్స్, లివర్ని డ్యామేజ్ చేస్తుంది. సో బడేసాబ్ని చంపేందుకు హంజా ఆ పాయిజన్ని కొంచెం బ్యాండేజ్ మీద వేసి ఆ బ్యాండేజ్ని హంజా తన వేలుకు అతికించుకుంటాడు. ఆ తర్వాత ఇక్బాల్, హంజా వెళ్ళి హాస్పిటల్లో ఉన్న బడేసాబ్ని మీట్ అవుతారు. ఇప్పటి వరకు జరిగిన వరుస హత్యల గురించి మాట్లాడి ఎలాగైనా ఇండియాపై పగ తీర్చుకోవాలని బడేసాబ్ అంటాడు. బడేసాబ్తో మాట్లాడడం పూర్తయిన తర్వాత హంజా తనకి షేక్ హ్యాండ్ ఇస్తూ బ్యాండేజ్ని తన చర్మానికి అంటించాలని చూస్తాడు. కానీ సరిగ్గా హంజా బడేసాబ్కి షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్న టైంలో సడన్గా నర్స్ లోపలికి వచ్చి బడేసాబ్కి ఆక్సిజన్ మాస్క్ పెట్టిద్ది. ఇక హంజా, ఇక్బాల్ అక్కడి నుంచి వచ్చేస్తారు. పాకిస్తాన్లో తన పని పూర్తయిన వెంటనే ఫ్యామిలీని తీసుకొని 2 రోజుల్లో వ్యాంకోవర్కి వెళ్ళిపోవాలని హంజా ఆల్రెడీ టికెట్స్ కూడా రెడీ చేస్తాడు. మరోపక్క ఆతిఫ్ బెయిల్ మీద జైలు నుంచి బయటికి రాగానే ఎవరో తనని షూట్ చేసి చంపేస్తారు. హంజా ఇంట్లో లేని సమయంలో ఒమర్ ఎలీనా దగ్గరికి వస్తాడు. తను జాన్కి గన్ గురిపెట్టి హంజా ఇండియన్ ఏజెంటే కదా, నిజం చెప్పు అని బెదిరిస్తాడు. ఆ సిచ్యువేషన్లో ఏం మాట్లాడాలో అర్థం కాక ఎలీనా బాధతో ఏడుస్తుంది. ఇక ఒమర్కి విషయం అర్థమై వెంటనే ఇక్బాల్కి ఫోన్ చేసి హంజా ఒక ఇండియన్ ఏజెంట్, ఈ మధ్య జరిగిన వరుస హత్యల వెనక హంజా హస్తం ఉందని చెప్తాడు. అది విని ఇక్బాల్ షాక్ అయిపోతాడు. కట్ చేస్తే ఇండియాపై దాడి చేసేందుకు వీలైనన్ని వెపన్స్ తీసుకొచ్చి ఇక్బాల్కి ఇవ్వు అని బడేసాబ్ ఇంతకుముందు హంజాకి చెప్తాడు. సో హంజా పెద్ద సంఖ్యలో బాక్సుల నిండా గన్స్ తీసుకెళ్లి ఇక్బాల్కి అప్పచెప్తాడు. అందుకు ఇక్బాల్ పెద్ద మొత్తంలో హంజాకి డబ్బులిస్తాడు. రిజ్వాన్ ఆ బ్యాగ్ని కారులోకి తీసుకొచ్చి డబ్బుల్ని చెక్ చేయగా అవన్నీ నకిలీ నోట్లని తెలుస్తుంది. రిజ్వాన్కి డౌట్ వచ్చి విషయం చెప్పేందుకు హంజా దగ్గరికి వెళ్తుండగా ఇక్బాల్ మనుషులు తనని లోపలికి వెళ్ళనివ్వకుండా తలుపులు మూసేస్తారు. దాంతో హంజాకి కూడా డౌట్ వస్తుంది. ఇక్బాల్ మాట్లాడుతూ ఇండియాపై ఎన్ని దాడులు చేసినా నాకెప్పుడూ తృప్తిగా అనిపించలేదు, కానీ ఈసారి నా కల నిజం కావడం కనిపిస్తుంది. ఆ దేశం నాశనం కావడం కనిపిస్తుంది, నీ దేశం నాశనం కావడం కనిపిస్తుంది అని అంటూ ఇక్బాల్ ఒక కత్తితో హంజా మీద దాడి చేస్తాడు. నిజానికి హంజా ఆల్రెడీ ఒక పథకం ప్రకారమే ఇక్బాల్ దగ్గరకు వస్తాడు. తను తీసుకొచ్చిన గన్స్ యొక్క బాక్సులలో బాంబులు కూడా ఉంటాయి. సో తమ ప్లాన్ ప్రకారం రిజ్వాన్ బటన్ నొక్కి బాంబ్స్ బ్లాస్ట్ చేస్తాడు. స్వాతంత్రం కోసం పోరాడుతున్న ఎంతోమంది బలోచ్లని పాకిస్తానీయులు చంపేస్తారు. సో వాళ్ళ మీద పగ తీర్చుకునేందుకు షవానీ సాబ్ తన మనుషుల్ని తీసుకుని హంజా దగ్గరికి వచ్చి ఇక్బాల్ మనుషులపై తుపాకులతో దాడి చేస్తాడు. ఇక హంజా, ఇక్బాల్ మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్లో హంజా ఇక్బాల్ని కిరోసిన్ ట్యాంక్ మీద కట్టిపడేసి ట్యాంక్కి నిప్పంటిస్తాడు. దాంతో ట్యాంక్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి ఇక్బాల్ తునాతునకలవుతాడు. ఆ తర్వాత హంజా ఎలీనాకి ఫోన్ చేసి చివరిసారిగా నా పేరు నీ నోటి నుంచి వినాలనుంది, నా అసలు పేరు జస్కీరత్ అని చెప్తాడు. ఎలీనా ఏడుస్తూ జస్కీరత్ అని అంటది. హంజా అది విని బాధతో ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తాడు. అదే సమయంలో ఒమర్ పోలీసులతో అక్కడికి వచ్చి హంజాని తన కస్టడీలోకి తీసుకుంటాడు. ఒమర్ హంజాని చైన్స్తో కట్టేసి కొరడాలతో కొడుతూ బాగా హింసిస్తుంటాడు. నువ్వు ఆలంని ఈజీగా చంపేశావు, కానీ నేను నిన్ను ఈజీగా చంపను, నీతో పాటు ఇంకా ఎవరెవరున్నారో చెప్పు అని అంటూ ఒమర్ హంజాని కొడుతుంటాడు. ఆ సమయంలో అజయ్ హన్సన్కి ఫోన్ చేసి మా కుర్రాడొకడు మీ దగ్గర ఉన్నాడు, అతన్ని మర్యాదగా మర్గ్లా హిల్స్ దగ్గర వదిలిపెట్టండి అని అంటాడు. మా వాళ్ళు వాణ్ణి మర్యాదగా చూసుకుంటున్నారు, వాణ్ణి ఎలా వాడుకోవాలో మాకు బాగా తెలుసని హసన్ ఆన్సర్ ఇస్తాడు. ఈ హసన్ ఒక ఐఎస్ఐ ఆఫీసర్ అన్నమాట.
3 నెలల క్రితం హసన్ లండన్ వెళ్లి పాకిస్తాన్ శత్రు దేశాల యొక్క నాయకుల్ని మీట్ అవుతాడు. డబ్బు కోసం ఆశపడి పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రాం వివరాలని హసన్ ఆ నాయకులకి చెప్పేస్తాడు. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ ఇండియాకి చెప్తుంది. హసన్ ఆ నాయకుల్ని కలిసిన వీడియోని అజయ్ హసన్కి పంపించి, ఈ వీడియో గనక బయటపడితే నీ దేశ ప్రజలే నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా మంటల్లో కాల్చిపడేస్తారు. కాబట్టి మా కుర్రాన్ని మర్గ్లా హిల్స్ దగ్గర విడిచిపెట్టు అని అజయ్ అంటాడు. హసన్ భయపడుతూ, మేము ఇండియన్ ఏజెంట్ని పట్టుకున్న విషయం అందరికీ తెలిసిపోయింది. మేము ఎవరో ఒకరిని ఇండియన్ ఏజెంట్ అని చూపించాలని అంటాడు. జైల్లో ఉన్న ఉజేర్ని ఇండియన్ ఏజెంట్గా చూపించండి అని హంజా అంటాడు. ఇక వాళ్ళు హంజాని మర్గ్లా హిల్స్ దగ్గర విడిచిపెడతారు. కొంచెం సేపటి తర్వాత ఒక కారు వచ్చి హంజా దగ్గర ఆగిద్ది. తీరా చూస్తే అందులో జమీల్ ఉంటాడు. నిజానికి ఈ జమీల్ కూడా ఇండియన్ ఏజెంట్ అన్నమాట. పాకిస్తాన్ రాజకీయాల్లో చేరేందుకు జమీల్ 45 సంవత్సరాల క్రితం పాకిస్తాన్కి వస్తాడు. మూవీ స్టార్టింగ్లో మీ హ్యాండ్లర్స్ అందరికీ కరాచీలో ఒక కోఆర్డినేటర్ ఉంటాడు, కానీ నువ్వెప్పుడూ అతన్ని కలుసుకునే అవకాశం ఉండదు. బట్ నీకేదైనా ప్రాణాపాయం కలిగితే అతను నిన్ను చూసుకుంటాడు అని అజయ్ జస్కిరత్కి చెప్తాడు కదా. ఆ కోఆర్డినేటర్ ఎవరో కాదు, జమీల్. ఇప్పుడు ఈ విషయాన్ని జమీల్ చెప్పడంతో హంజా షాక్ అయిపోతాడు. ఒమర్ హంజాని చంపేసేలా ఉన్నాడు, ఏదో ఒకటి చేసి తనని కాపాడండి ఎలీనా ఏడుస్తూ జమీల్కి ఫోన్ చేసి చెప్తుంది. జమీల్ వెంటనే అజయ్కి ఫోన్ చేసి ఐఎస్ఐ వాళ్ళు హంజాని పట్టుకున్నారనే విషయం చెప్తాడు. అలా అజయ్ హసన్కి ఫోన్ చేసి హంజాని విడిపించడం జరుగుతాయి. చాలా కష్టపడ్డావు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. మనం చేయాల్సిన యుద్ధాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ యుద్ధంలో మనం నీ వల్లే గెలిచామని జమీల్ అంటాడు. దావూద్ని చంపలేకపోయాను, నాకున్న బాధల్లా అదొక్కటే అని హంజా అంటాడు. నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం జమీల్ ఎవరికీ తెలియకుండా ఒక పాయిజన్ని దావూద్కి ఎక్కిస్తాడు. అందువల్లనే దావూద్ అనారోగ్యానికి గురై మంచాన పడతాడు. వాడిని చంపినప్పుడు వచ్చే మజా కంటే వాడిని మంచాన పడేలా చేసి వాడికల్లా ముందే వాడి సామ్రాజ్యాన్ని నాశనం చేస్తున్నప్పుడు వచ్చే మజా చాలా ఎక్కువగా ఉంటుందని జమీల్ అంటాడు. ఇక హంజా ఒక ప్రైవేట్ జెట్లో ఇండియాకి వస్తాడు. హంజా, అదే మన జస్కిరత్, పాకిస్తాన్లో జరిగిన విషయాలన్నింటినీ అజయ్కి చెప్తాడు. నువ్వు చాలా కష్టపడ్డావు, రేపు ఉదయం డీబ్రీఫింగ్కి రెడీగా ఉండు అని అజయ్ అంటాడు. మరుసటి రోజు ఉదయం అజయ్ బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా బన్సల్ ఆయన దగ్గరికి వచ్చి జస్కిరత్ కనిపించడం లేదని చెప్తాడు. కట్ చేస్తే తన ఫ్యామిలీని కలిసేందుకు జస్కిరత్ ఎవరికీ చెప్పకుండా ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు వాళ్ళ భూమి వాళ్ళకి తిరిగి వచ్చేసి ఉంటుంది. అమ్మ, చెల్లెల పిల్లలు అందరూ హ్యాపీగా జీవితాన్ని గడుపుతుంటారు. జస్కిరత్ వాళ్ళని చూస్తూ ఆనంద బాష్పాలు కారుస్తూ మెల్లిగా ఇంటివైపు అడుగులు వేస్తూ వెళ్తుంటాడు. కానీ వాళ్ళు మాత్రం జస్కిరత్ని గమనించకుండా ఇంట్లోకి వెళ్ళిపోతారు. జస్కిరత్ ఒక్క క్షణం ఆగి, తన ఫ్యామిలీ చాలా ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ జీవితంలో తన వల్ల తుఫాన్ రావడం అవసరమా అని ఆలోచిస్తుండగా మూవీ ఎండ్ అవుతుంది. ఎండ్ క్రెడిట్స్లో ఒమర్ హసన్ దగ్గరికి వెళ్ళి, హంజా ఒక ఇండియన్ ఏజెంట్, వాణ్ణెందుకు వదిలేశారు, నేను ఈ విషయాన్ని బయట పెడతానని గొడవ పడతాడు. ఇక హసన్ ఒమర్ నోరు మూయించడం కోసం వాణ్ణి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.